హాయ్ అండి, మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ మా ఇంట్లో ముచ్చట మటన్ కర్రీ. చాలా ఈజీగా కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా స్పైసీ మటన్ కర్రీ మీకు చూపించాలనుకుంటున్నా. స్టార్ట్ చేద్దామా? మంచిగా ఒక గిన్నె పెట్టుకోండి. నేను మటన్ ఆల్రెడీ కొంచెం బాయిల్ చేశాను, ఎందుకంటే గిన్నెలో చేస్తున్నాను కదా, దానికోసం ఒక విజిల్ కుక్కర్లో పెట్టాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, చూడండి ఒకసారి. మటన్ కొంచెం బాయిల్ చేసుకుంది, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కారము, పసుపు, గరం మసాలా, ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అంతే, ఇంకేం లేవు. చాలా సింపుల్గా చేసుకుందాం రండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక కేజీ మటన్కి 3 ఆనియన్స్ సరిపోతాయండి, మీడియం సైజ్వి. పెద్దగా ఉంటే 1.5 అంతే సరిపోతుంది. ఎక్కువ ఆనియన్ వేసుకుంటే మనకు తీయగా అవుతుంది. ఆనియన్ ఎక్కువ వేసుకోకూడదు, దాని క్వాంటిటీని బట్టి మనం ఆనియన్ వేసుకోవాలి. ఫస్ట్ నేను ఆయిల్ వేడవ్వగానే ఆనియన్ వేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు తొందరగా బ్రౌన్ అవుతుందండి. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు మనకు స్వీట్నెస్ రాదనమాట కర్రీ. మటన్లో ఏం వేయలేదండి, ఒట్టి కుక్కర్లో వాటర్ వేసి ఒక 2 విజిల్స్ పెట్టాను. ఇంకంతకన్నా ఎక్కువ పెడితే బాగోదు, చప్పగా అయిపోతుంది. అసలు గిన్నెలోనే ఉడికిస్తే బాగుంటుంది, కానీ కొంచెం టైం పడుతుందని కుక్కర్లో 1 విజిల్ 2 విజిల్స్ పెట్టుకోవాలి. ఉన్న టెక్స్చర్కి వస్తుంది. మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, చూడండి ఇట్లా లైట్ బ్రౌన్ షేడ్ రావాలి, ఎక్కువ బ్రౌన్ రావద్దు, చేదు అవుతుంది. ఇలా ఉన్నప్పుడు మనం హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 కేజీ కాబట్టి నేను పెద్ద 2 స్పూన్లు వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ పసుపు. ఎప్పుడైనా ఏదైనా ఫ్రై అయినాకే పసుపు వేయండి, పసుపు వేస్తే మాడిపోతుంది తొందరగా. పసుపు వేయదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు, మనం అది వేగింది కదా, తొందరగా వేగిపోతుంది. అది ఆల్రెడీ వేగింది కాబట్టి ఇది తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న మటన్ వాటర్తో పాటుగా వేస్తుంది. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఒకసారి చూద్దామా? చూసారా ఎలాగో కుక్ అవుతుందో? ఒక 5 మినిట్స్ అయిందండి. 5 మినిట్స్ ఇలా హై ఫ్లేమ్లో మగ్గించుకున్నాక మనం కారం వేసుకుందాం. కేజీ మటన్ కాబట్టి 1, 2, 3 టేబుల్ స్పూన్స్, ఇంకా కొంచెం వేద్దాం, ఎందుకంటే మనం స్పైసీ మటన్ అనుకున్నాం. కొంచెం వాటర్ ఉన్నప్పుడే కారం వేసుకోండి, అప్పుడు మీకు కారం మాడిపోతున్న స్మెల్ రాకుండా ముక్కకు పడుతుంది. నేను ఆనియన్లో కొంచెం సాల్ట్ వేసాను కదా, మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో నేను పింక్ సాల్ట్ వాడతానండి. మొత్తం కర్రీకి గాను 3 టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుంది. 1.5 ఆనియన్లో వేసాము, 1.5 ఇప్పుడు వేసుకోవాలి. ఈ టైంలోనే కరివేపాకు కూడా వేసుకోవాలి, ఆయిల్లో వేయకుండా ఇప్పుడు వేస్తే బాగుంటుంది ఫ్లేవర్. ఇప్పుడు మనం కర్రీకి ఎంత గ్రేవీ అనుకుంటున్నామో అంత వాటర్ యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి ఇంకొక 5 మినిట్స్లో కర్రీ రెడీ అవుతుందండి. ఎలా ఉందో చూద్దామా? ఎలా ఉందో చూసాం. వావ్, కరెక్ట్గా మనం అనుకున్న గ్రేవీ సరిపోయిందండి. ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం.
ఇది హోమ్ మేడ్ గరం మసాలా నేనే రెడీ చేసుకున్నాను. ముందు వీడియోస్లో పెడతాను. 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీరాకు, లాస్ట్గా కొన్ని వెల్లుల్లి రెబ్బలు. ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. కొన్ని ఇలా నల్లగొట్టుకొని వేసేయాలి. ఇంకా ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు. మనకు ఆయిల్ వచ్చేసిందంటే బాయిల్ అయింది అన్నట్టుగా లెక్క. ఆఫ్ చేసేసాను. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. చూసారా, మంచి కలరు, చూడడానికి ఎంత బాగుంది చూడండి. వేడి మటన్ కర్రీ రెడీ. చూసారా మటన్ ఎంత బాగా కుక్ అయిందో. బాయ్ గైస్.